విజయవాడలో లంబోదర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లంబోదరుడి ప్రత్యేకతలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. జోజీనగర్ లో కొలువైన గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తా ఉన్నాడు. ప్రభుత్వం ఆ కేరళ తరహాలో మొత్తం చూస్తా ఉన్నాం. భారీగా నందిపై కొలువు తీరిన గణనాథుడు నాట్యం చేసే గణనాథుడిగా కూడా దర్శనమిస్తా ఉన్నాడు. అదేవిధంగా వెనక శివాలయంతో పాటు కేరళలో ఇటీవల సంచలనం కలిగిన నేలమాళికలు ఏదైతే ఉన్నాయో మొత్తం ఆ 7 నేలమాళికలకు సంబంధించి ఒక్కొక్క గుమ్మంలో వివిధ రకాల వస్తువులు, ధనరాశులు, బంగారం, తాళపత్ర గ్రంథాలు ఇట్లా వీటన్నిటికి సంబంధించి మొత్తం వేసిన సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ నిలుస్తూ ఉంది. ఇక మనం చూస్తున్నాం సర్పంపై కొలుదీరిన అనంత పద్మనాభ స్వామి కూడా ఇక్కడ ప్రత్యక్షంగా చూసినట్టు కూడా అందరూ చాలా మంది భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీంతో ఈ జోజీనగర్కు విజయవాడ కాదు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నాడు. ఇక్కడ నిర్వాహకుడు లంబోదర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 13 ఏళ్లుగా ఇక్కడ వివిధ రూపాల్లో ప్రతి ఏడాది కూడా ప్రత్యేకంగా లంబోదరుడిని గణనాథుడిని వివిధ ఆకారాలకు ఏర్పాటు చేయడంతో ప్రజలు కూడా ఇక్కడ చూసేందుకు తరలి వస్తున్న పరిస్థితి. తమ చెప్పిన ఎట్లా ఉంది ఈ ఏడాది ప్రత్యేకంగా ఇంత భారీ సెటప్ వేశారు. ముఖ్యంగా చూస్తున్నాం 7 మాళిగలు ఇవన్నీ కూడా ఎట్లా ఉంది. జనాలు మొత్తం చాలా ఎక్కడి నుంచి చాలా ఊరు నుంచి వస్తున్నారండి చూడడానికి మన దగ్గరికి. ప్రతిరోజు ప్రతి ఇయర్లాగా ఈరు కూడా మన భక్తులకి కొత్తదనం చూపించడం కోసం ఈసారి కేరళ సెట్ చేయడం జరిగింది. మాత్రం చూస్తుంది విజయవాడలో ఇప్పుడు ప్రత్యేకంగా మీ గణనాథుడే ప్రత్యేకంగా అందరి నోట్లో నాంతా ఉన్న పరిస్థితి. ఎట్లా ఏమనుకుంటున్నారండి దీని వెనక ఎంత కష్టం ఉంటుంది, కమిటీ ఇప్పుడు ఆలోచనలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రతి ఆలోచనతో వస్తూ ఉంటాయండి. మా అన్నయ్య గారు బాగా ఆయన సొంత దాంతో ఆలోచిస్తారు. మనకి గ్రూప్ సభ్యులందరూ సపోర్ట్ ఇస్తారు బ్యాక్ నుండి. మనం ఎవరిని చందా కానీ ఇలాంటి కానీ తీసుకోము, మనం సింగిల్ గానీ చేస్తాము. మనం ఉన్నట్లో మనం చేసుకుంటూ వస్తుంటాం ప్రతి ఇయర్ అనమాట. మీరు ఒకవేళ ఎవరిని చెప్పాలనుకుంటే ఏం చెప్తారు అంటే నేలమాళికలకు సంబంధించి కానీ బయట ఇసుక ప్రత్యేకంగా మీరు ఇక్కడ రావాలనుకున్న భక్తులకి మీ వైపు నుంచి ఏం చెప్పాలి? మనకి ఇక్కడ ప్రత్యేకంగా స్టాండ్ నట్ అండి. మన వినాయకుడు ఎలా పుట్టాడు, ఆయనకి జననం ఎలా వచ్చింది మొత్తం అంతా కూడా చేయడం జరిగింది. తర్వాత మనకి నేలమాళిక కేరళ టైప్ మొత్తం వేయడం జరిగింది. అందరూ కూడా వస్తున్నారు చూడడం కోసం అని. బాగా ఇంట్రెస్టింగ్ కనబడుతుంటుంది మనకి. ప్రతి ఇయర్ లాగే ఇయర్ కూడా మనకి అన్నదానం కానీ ఊరేగింపులే కానీ బాగా వారే చేస్తూ ఉంటాం. ఇది చూస్తాను మొత్తం చాలా మంది ఫ్రెండ్స్ గ్రూప్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ భారీ గణనాథుని నెలకొల్పడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నట్టు చెప్తున్నారు. చాలా మంది మహిళా భక్తులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి తిలకించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ చుట్టూ ఉన్న భక్తులు కావచ్చు, అదేవిధంగా చాలా మంది మొత్తం క్యూ వరుస ప్రత్యేకంగా ఎక్కడ తొక్కిసలాటకు కూడా ఆస్కారం లేకుండా ప్రత్యేకంగా ఒక క్యూ లోపల ఇన్ గేట్ ఎక్కడి నుంచి మళ్ళీ అవుట్ గేట్ వరకు మొత్తం నేలమాళికలను అదేవిధంగా అన్ని చూసుకుంటా కూడా. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? 1 టౌన్ నుంచి వచ్చామండి. ఎలా ఉంది సార్? చాలా బాగుందండి, చాలా అద్భుతంగా చేశారు. విజయవాడలో బాగా ప్రముఖంగా నంబర్ 1 పొజిషన్లో ఉంది పందిరి. అదే ఇక్కడ చాలా మంది కూడా ఇదే విధంగా భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక భక్తుని అనంత పద్మనాభ స్వామికి సంబంధించి అలాగే ఇటు నేలమాళికకు సంబంధించి మొత్తం మీద ఈ విజయవాడలో కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఈ గణనాథుడు కొలువు తీయడానికి కూడా భక్తులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ చివరి రోజు కూడా అన్నదానంతో పాటు మొత్తం భారీ ఊరేగింపు కూడా ఈ లంబోదర ఫ్రెండ్స్ సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. వీడియో రాంప్రసాద్తో వరప్రసాద్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ జోజీనగర్ ప్రాంతం నుంచి.